హైకోర్టులో అంబటి రాంబాబుకి అయితే ఒక దిమ్మ తిరిగే షాకే తగిలింది. వాస్తవానికి ఎన్నికలు అయిపోయిన తరువాత ఇప్పుడు సత్తెనపల్లిలో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఏదైతే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారో ఈ పిటిషన్ అయితే హైకోర్టు పూర్తి స్థాయిలో కొట్టివేసింది. ఇదే సమయంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఆ చంద్రగిరి ప్రాంతంలో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ పిటిషన్ కూడా హైకోర్టు అయితే కొట్టేసింది. పోలింగ్ జరిగిన వెంటనే అది ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలి. వాస్తవాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. ఇప్పుడు దీని మీద మేము ఎటువంటి చర్యలు తీసుకోలేం, దీని మీద ఎన్నికల కమిషన్కి ఎటువంటి ఆదేశాలు కూడా మేము ఇవ్వలేమని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెబుతూ పూర్తిగా పిటిషన్ను కొట్టివేయటం అయితే జరిగింది. వాస్తవానికి ఏదైతే మాచర్లలో జరిగినటువంటి ఘటన మనం చూసాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి అరాచకం కానివ్వండి, ఆ పోలింగ్ బూతులు రిగ్గింగ్ చేసే ప్రయత్నం కానివ్వండి, ఈవీఎంలు ధ్వంసం కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ ఏదో సత్తెనపల్లిలో చేసింది. వాస్తవానికి సత్తెనపల్లిలో అంబటి రాంబాబు తలకిందులుగా తపస్సు చేసినా గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా ఏదైనా రిగ్గింగ్ జరుగుంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు అటు ఎన్నికల కమిషన్కి ఇటు కోర్టు ముందు కూడా ఉంచాల్సి ఉంటుంది. బట్ ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణల నేపథ్యంలోనే రీపోలింగ్ నిర్వహించాలని కోరటం, అది కూడా ఎన్నికల కమిషన్ దగ్గర బలంగా వినిపించాల్సిన వాదనను అక్కడ వినిపించకుండా హైకోర్టులో వినిపించడంతో హైకోర్టు అయితే దీన్ని కొట్టేసినట్టుగా అయితే తెలుస్తుంది. రీపోలింగ్ నిర్వహించాల్సిన ఆవశ్యకత అక్కడ లేదు అని హైకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికల తర్వాత చెప్పింది చాలా స్పష్టంగా. టీడీపీలు కూడా కొంతమంది కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి కోరటం జరిగింది. బట్ అవన్నీ పరిశీలించిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా కూడా రీపోలింగ్ నిర్వహించాల్సిన స్థాయిలో ఎక్కడ ఏమీ జరగలేదు. చెదురుమదురు ఘటనలు కొన్ని చోట్ల జరిగినా అక్కడ అంటే పూర్తి స్థాయిలోనే అదుపులోనే ఉంది. అంటే రిగ్గింగ్ లాంటివి అయితే ఎక్కడ జరగలేదు. కేవలం చిన్న చిన్న అలజడులు అయితే జరిగాయని చెప్పి ఎన్నికల సంఘానికి చెందినటువంటి ముఖేష్ కుమార్ మీనా తర్వాత వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎక్కడా కూడా రీపోలింగ్ అనౌన్స్మెంట్ అనేది చేయలే. వాస్తవానికి చేస్తుంటే ఇప్పుడు జరిగేది. కానీ దీన్ని ఏం చేశాడు అంబటి రాంబాబు, ఏదో సత్తెనపల్లిలో ఎలాగ ఓడిపోతానని తెలిసేమో, బహుశా ఒకవేళ రీపోలింగ్ పెడితే ఈసారి ఏదో చేసి గెలవచ్చు అనుకున్నాడు ఏమో తెలియదు. కానీ సత్తెనపల్లిలో రీపోలింగ్ పెట్టాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించాడు. ఇదే సమయంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా చంద్రగిరి ప్రాంతంలో రీపోలింగ్ పెట్టాలని చెప్పి ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో ఈ రెండు పిటిషన్లు కూడా హైకోర్టు ఏకకాలంలో కొట్టేయడంతో ఇప్పుడు వాళ్ళకి అంటే ఒక రకంగా ఏంటంటే ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బలాగా చెప్పుకోవచ్చు, లేదా ఒక చెంప దెబ్బలాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ దగ్గర వినిపించాల్సిన వాదనని హైకోర్టులో వినిపించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి నిజంగా జరగాలంటే మాచర్ల లాంటి కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరగాల. పిన్నెల్లి ధ్వంసం చేసినటువంటి ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి పాల్వాయి లాంటి పోలింగ్ బూతుల్లో ఎంత విధ్వంసం జరిగిందో మనం చూసాం. అలాగే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలనే ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళని కూడా తరిమేసిన పరిస్థితి. సో అలాంటి ప్రాంతాల్లో రీపోలింగ్ జరగాల. కానీ ప్రశాంతంగా పోలింగ్ జరిగినటువంటి సత్తెనపల్లిలో రీపోలింగ్ జరగాలని కోర్టులో పిటిషన్ వేయటం అంటే ఇది ఒక రకంగా ఓటమి భయమే. అది కూడా హైకోర్టులోనే పిటిషన్ వేశారంటే కేవలం ఇదేదో మభ్య పెట్టడానికి, అలాగే హైకోర్టు నుంచి ఏదైనా ఆదేశాలు తెచ్చుకుని మళ్ళీ రీపోలింగ్ చేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల సంఘం రీపోలింగ్ లేదని తేల్చి చెప్పేసింది. అటువంటి ఘటనలు జరగలేదని కూడా చెప్పింది. రెండోది, మనం ఏదైనా రీపోలింగ్ కోరాలి అంటే దానికి ఒక ఆధారం ఉండాలా. ఇప్పుడు పాల్వాయి పోలింగ్ బూత్లో ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి, కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, దాని బ్యాకప్ డేటా అంతా సేఫ్గానే ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి రీపోలింగ్ అవసరం లేదు, పోలింగ్ని కంటిన్యూ చేసామని చెప్తున్నారు. సో అలాగే ఏదైనా ఘటనలో జరిగిన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా రీపోలింగ్ కొట్టడంలో తప్పులేదు. కానీ ఆ రోజు ఎన్నికల రోజు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడలేదు, ఇప్పుడు మాత్రం రీపోలింగ్ చేయాలంటూ దాన్ని కోర్టులో పిటిషన్ వేయడం అనేది హాస్యాస్పదంగానే కోర్టు కూడా భావించింది. దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే అంబటి రాంబాబు వీరిద్దరి పిటిషన్లను కూడా ఏకకాలంలో కొట్టేయడం జరిగింది. ఈ విషయంలో ఆల్రెడీ ఎన్నికలు జరిగిపోయి ఫలితాలు కూడా రాబోతున్న తరుణంలో మేము ఇప్పుడు జోక్యం చేసుకోలేమని చెప్పి వారిద్దరికైతే స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఎక్కడితో ఆగుతారా లేదా దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో వేస్తారా మనకైతే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే అలాంటి అవసరం ఈ రెండు ప్రాంతాలలో సత్తెనపల్లిలో కానీ చంద్రగిరిలో కానీ ఈ రెండు ప్రాంతాలలో కూడా లేదు అని చెప్పి అటు అంబటి రాంబాబుకి ఇటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇద్దరికి కూడా అయితే కోర్టు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. విచారణ చేసి వాయిదా వేయటం కూడా కాదు, ఒక రకంగా ఏంటంటే ఎన్నికల కమిషన్ నుంచి కూడా కోర్టు వివరణ అడగల. ఎందుకంటే వీళ్ళేమి ఆధారాలు సమర్పించలా. ఒకవేళ వీళ్ళేమైనా బలమైన ఆధారాలు సమర్పించి రీపోలింగ్ నిర్వహించడానికి గల అవకాశాలు ఉన్నట్టుగా కోర్టు భావిస్తే అప్పుడు ఎన్నికల సంఘాన్ని వివరణ అడుగుతుంది. ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్ చేయొచ్చా ఏంటి,
మీ ఉద్దేశం ఏంటని ఎన్నికల సంఘాన్ని వివరణ అడిగే ప్రయత్నం చేస్తుంది. బట్ ఇక్కడ ఎన్నికల సంఘాన్ని వివరణ అడిగే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదంటే వీళ్ళేమో ఆధారాలు సమర్పించాల. వీళ్ళు మనకు తెలుసు కదా, వైసీపీ ఆధారాలు ఏముండవు, కేవలం నోటితోనే ఉంటుంది. నోటితో చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో ఏబి వెంకటేశ్వర వ్యవహారం చూడండి, నోటితో ఆయన అనేక అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు, లాబింగ్లు పాల్పడ్డాడు, దోచేశాడు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు. చివరికి ఆధారాలు చూపించే సమయానికి ఏం ఆధారాలు చూపించాల, క్యాట్ అందుకే కదా కొట్టేసింది. ఏమైంది, పరిపాలన ట్రిబ్యునల్ ఎందుకు కొట్టేసింది ఏపీ వెంకటేశ్వరరావు మీద కేసుని? అసలు ఆధారాలు లేని కేసును మళ్ళీ లేని దాంట్లో మళ్ళీ రెండోసారి కేసు నమోదు చేయడం తప్పు అని చెప్పి కొట్టేసింది. అలాగే ఇప్పుడు పోలింగ్కు సంబంధించి కూడా సత్తెనపల్లిలో కానీ చంద్రగిరిలో కానీ పోలింగ్ నిర్వహించాలని చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండానే కేవలం ఆరోపణల ఆధారంగా రీపోలింగ్ కోసం వీళ్ళైతే ప్రయత్నం చేశారు. ఈ బేసిక్ ఏంటంటే ఇది వైసీపీ కుట్ర. వాస్తవానికి ఆ ప్రాంతాల్లో బలంగా కూటమికి ఓట్లు పడిన మాట వాస్తవం. కాబట్టి బలంగా ఓట్లు కూటమికి పడ్డాయి కాబట్టి ఎలాగైనా ఓడిపోతారని తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేసి రీపోలింగ్ చేస్తే, అవసరమైతే ఈసారి ఏదో ఒకటి చేసి గెలవచ్చనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే వాళ్ళైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే కోర్టును కూడా ఆశ్రయించారు. బట్ కోర్టులేమీ అంత గుడ్డిగా వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి రీపోలింగ్లు ఏమి నిర్వహించవు. వాస్తవానికి కోర్టుల కంటే ముందు రెస్పాండ్ అయ్యేది ఎన్నికల కమిషన్. నిజంగా అలాంటి అవకాశమే ఉండుంటే, అలాంటి పరిస్థితుల్లో ఉండుంటే ఎన్నికల కమిషన్ ముందే స్పందిస్తుంది. నేను ఇందాకే చెప్పినట్టు మాచర్ల లాంటి ప్రాంతాల్లో రీపోలింగ్ పెట్టాలి అంటే అవకాశం ఉంది, ఎందుకంటే ఈవీఎంలు బద్దలు కొట్టారు, దానికి ఒక అర్థం ఉంది. కానీ సత్తెనపల్లి లాంటి ప్రాంతాల్లో కానీ చంద్రగిరిలో కానీ ఇలాంటి ఘటనలు ఏవి జరగలేదు. అయినప్పటికీ ఏదో జరిగిపోయింది, రీపోలింగ్ పెట్టాలని చెప్పి వీళ్ళు కోరటం అనేది కేవలం ఓడిపోతున్నారు కాబట్టి మభ్య పెట్టడం కోసం అనేది అర్థమవుతుంది. దీంతో కోర్టు కూడా ఈ విషయంలో అయితే మేము ఇప్పుడు జోక్యం చేసుకున్నాం. ఆల్రెడీ టైం కూడా అయిపోయింది కాబట్టి, ఫలితాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో అయితే మేము ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో మేమైతే జోక్యం చేసుకోలేమని చెప్పడంతో వీరిద్దరి గొంతులో ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడినట్టయింది. మరి వీళ్ళు ఎక్కడితో దీన్ని వదిలేస్తారా లేదా మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి.